పొదుపులో పోటాపోటీ ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజులు ఇంటి నుంచే పని. ప్రజా రవాణా వాడే సిబ్బందికి వాహనాల భత్యంలో 10% ఇంక్రిమెంట్. త్రిపురలో సగం మంది ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్. కాన్వాయ్ వదిలి బైక్పై అసెంబ్లీకి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. బస్సులో గడ్కరీ, ఆటోలో మేఘ్వాల్. అనవసరంగా పసిడి కొనద్దు, దీన్ని మరో 5గురికి చెప్పండి అంటున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, దేవేంద్ర ఫడ్నవీస్. కోడలు పొట్టి డ్రెస్సులు, అత్తమామల ఆత్మహత్య. అయ్యో ఇట్లయిపోయా. రీల్స్ వస్త్రధారణపై అత్తమామల అభ్యంతరం, గొడవలు. కోడలు ఆమె కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక బలవర్ మరణం. హర్యానాలోని పానీపట్లో ఘటన. అయ్యో, కోడలు పొట్టి డ్రెస్సులు వేసుకున్నదంట, అత్తమామలు కథమైందంట. ఏం చెప్పుడు నాయన, ఇంత విచిత్రమైన వార్తలు వస్తున్నాయి ఏంద్రా. ఈ పోరి చెప్తే లేదా? అత్తమామలకు విలువ ఇవ్వాలి కానీ ఎవరైనా మంచిదే, విలువ ఇవ్వాలి కదా అంటున్నా. ఏడుందిరా ఇది? 8 వచ్చింది ఎందురా? 10 పెడితే ఇప్పుడు వచ్చింది 10. ఇదేనా? ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కోడలు పొట్టి దుస్తులు ధరిస్తుండడంపై చెలరేగిన వివాదం. అత్తమామలో కథమైన పరిస్థితి ఉంది. రీల్స్ వస్త్రధారణపై గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ అత్తమామలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మొదలైన వివాదం చివరికి ఆ దంపతుల ప్రాణాలను తీసింది. కోడలు ఆమె కుటుంబ సభ్యులు వేధింపులు తాళలేక అత్తమామలు చచ్చిపోయిన్లు. చేసుకున్న ఘటన హర్యానాలోని పానీపట్ జిల్లాలో వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పానీపట్ జిల్లాలోని నారా గ్రామానికి చెందిన రాజేష్ సుమన్ దంపతులకు ఆశీష్ అనే కుమారుడు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయమైన ఢిల్లీకి చెందిన స్నేహ అనే యువతిని ప్రేమించిన ఆశీష్ 2025 జనవరిలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే స్నేహ జీవన విధానం, వస్త్రధారణపై గ్రామీణ నేపథ్యం కలిగిన ఆశీష్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేసేవారు. ఈ విషయంలో స్నేహ అత్తమామల మధ్య వాగ్వాదాలు జరిగి అవి క్రమంగా కుటుంబ కలహాలుగా మారాయి. స్నేహతో పాటు ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరి కూడా రాజేష్ దంపతులను వేధించడం మొదలు పెట్టారు. స్నేహ పలుమార్లు అత్తమామలపై భౌతిక దాడికి కూడా పాల్పడిందంట. సిముండా, అత్తమామలను కొడతావు ఎక్కడన్నా? ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రాజేష్ ఆ దంపతులు విషయం తెలుసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించారు. మే 9వ తేదీన ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న దంపతులను గుర్తించిన స్థానికులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి చేరుకునేసరికి సుమన్ చనిపోగా రోహ్తక్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేష్ ఆదివారం ఉదయం మరణించారు. ఈ మేరకు రాజేష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్నేహ, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు 4 పరారులో ఉన్నారంట. ఇట్లా తయారవుతుందిరా మాధవ్, ఇట్లా తయారు చేస్తున్నావేంద్ర ఇళ్ళను? నువ్వేరా ఏమో చేస్తున్నావు. గింత ఘోరమారా భయ్. ఇక నల్లగొట్టులో కోర్టుకు మమత. ఎన్నికల ఫలితాల అనంతరం హింసపై కలకత్తా హైకోర్టులో స్వయంగా వాదనలు. టీఎంసీ కార్యాలయాల ధ్వంసం, కార్యకర్తల హత్య, తక్షణమే జోక్యం చేసుకోవాలనే అభ్యర్థన ఇప్పుడు గుర్తుకొచ్చింది. నల్లగొట్టు ఇన్ని రోజులు 3 టర్ములు వెళ్ళినాం కదా, 15 సంవత్సరాలు హిందువులను సర్వనాశనం చేసినప్పుడు గుర్తురాలే తల్లి? హిందువులపైన మానభంగాలు చేసినప్పుడు గుర్తురాలేదా తల్లి? బంగ్లాదేశ్ బార్డర్ను దూకించుకొని ఇక్కడ ఓటర్ ఐడి కార్డులు ఇచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు ఈ నల్లకొట్టు గుర్తురాలేదా తల్లి? ఎట్లా పుట్టినవో మాకైతే అర్థం కాదు. కానీ ఆ పుట్టుక దేశాన్నే ప్రమాదంలో పడేసే పరిస్థితికి పోయినావు. అందుకే సువేందు అధికారి ఆధ్వర్యంలో నిన్ను బొంద పెట్టింది. నిన్ను ఇప్పటికైనా మారిగా. యూపీ